అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ మనకి 18th జనవరి సండే. ఒక సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నాం. ఎందుకంటే సెలవు దినాలు, ఊరు వెళ్ళాల్సి రావడం, అక్కడ వెసులుబాటు లేకపోవడం, ఇవన్నీ కారణాల వల్ల లాస్ట్ ఒక 2 to 3 days ఫెస్టివ్ మూడ్ కూడా ఉండడం వల్ల కార్యక్రమాన్ని చేయలేకపోయాను. కొద్దిగా మీకు ఇంట్లో రిలేటివ్స్ కారణంగా కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కూడా రావచ్చు, ఎందుకంటే ఇంట్లోంచి రికార్డ్ చేస్తున్నాను. కొద్దిగా ఏదైనా ఉంటే మన్నించండి. అండ్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున యుఎస్ మార్కెట్స్లో మనకి ఒక బలహీనత మనం చూసాం. కొద్దిగా నాస్డాక్ అండ్ S&P 500 0.06% మేర, డౌ జోన్స్ 0.1% మేర నష్టపోవడం. సో జియో పొలిటికల్ టెన్షన్స్ అనేవి ఇక ఆర్డర్ ఆఫ్ ది డే. జియో పొలిటికల్ టెన్షన్స్తోనే మనం ఇక ఈ 2026 డొనాల్డ్ ట్రంప్ ఉన్నంత వరకు ఇవి కొనసాగించక తప్పని పరిస్థితి ఉన్నట్టుగా కనిపిస్తోంది. Trump says 8 European nations face tariffs rising to 25% if Greenland is not sold to the US. సో డైరెక్ట్గా గ్రీన్లాండ్ని తాముకు విక్రయించకపోతే యూరోపియన్ యూనియన్ అన్నిటి యూరోపియన్ దేశాలకి టారిఫ్స్ విధిస్తామని చెప్పడం. ఇక నాటో, యూరోపియన్ యూనియన్, ఇక యునైటెడ్ నేషన్స్, ఇవన్నీ కూడా ఏవి లేకుండా కేవలం అమెరికా మాత్రమే ఉండాలి, అమెరికా ఆధిపత్యం మాత్రమే కొనసాగాలి అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఈ చర్యలు ఏ విధంగా దారితీస్తాయి, మార్కెట్స్కి ఎలాంటి డైరెక్షన్ ఇస్తాయి అన్నది ఏ మాత్రం ఎవ్వరికీ కూడా అవగాహన లేని పరిస్థితి అయితే ప్రస్తుతం వచ్చేసింది. ఎంత మనం అద్భుతంగా 7%, 8% గ్రోత్ రేట్ని మనం చూపించినప్పటికీ కూడా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఎక్స్టర్నల్ రిస్క్లు అనేవి మన మార్కెట్స్ మీద కూడా ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి. అందువల్లే 2026 అనేది ఒక ఓవర్ ఈవెంట్ఫుల్ ఇయర్గా అయితే కనిపిస్తుంది. అందువల్ల ఎక్స్ట్రీమ్ ఆలోచనలు అయితే పెట్టుకోకండి, ఎక్స్ట్రీమ్ రిటర్న్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆశలు అయితే పెట్టుకోకండి. ఓన్లీ క్వాలిటీ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ స్టాక్స్ మాత్రమే పర్ఫామ్ చేస్తాయి అన్న సంగతి మనం గమనంలో పెట్టుకుందాం. సో అందువల్ల హై ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్స్ నుంచి అయితే వద్దు. ఇట్లా ఎందుకంటే ఇంతటి ఆర్మ్ ట్విస్టింగ్ చేయటం అనేది దేశాల మీదే, మనుషుల మీద కాదు, ఏకంగా దేశాల మీదే చేయటం, కాంటినెంట్స్ మీదే చేయటం అనేది ఎంతవరకు సాధ్యమో. సో అందువల్ల గోల్డ్ని ఖచ్చితంగా పోర్ట్ఫోలియోలో పెట్టుకుందాం, సిల్వర్ని పోర్ట్ఫోలియోలో పెట్టుకుందాం. గోల్డ్ 4601 అంటే పీక్ దాకా వెళ్ళి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చినప్పటికీ కూడా సిల్వర్ కూడా $90 దగ్గర సిల్వర్ ట్రేడ్ అవుతుండడం గతంలో ఎప్పుడూ లేదు, భవిష్యత్తులో ఉంటాయని అయితే అనుకోవట్లేదు ఈ స్థాయిలో. ఇంకా జియో పొలిటికల్ టెన్షన్స్ అనేవి క్రూడ్ని మనం గమనంలో పెట్టుకొని క్రూడ్ కూడా ఇదే పరిస్థితిలో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. క్రిప్టో బిట్కాయిన్ $95,000 దగ్గర ఉంది. సో ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో మన మార్కెట్స్లో కూడా ఈవెంట్ఫుల్ వీక్గా ఉండబోతుంది. చాలా న్యూస్ ఫ్లో అయితే ఉంది మన మార్కెట్స్లో. లాస్ట్ వీక్ అంతా కూడా మనకు ఒకరోజు హాలిడే కూడా తీసుకున్న తరుణంలో మార్కెట్స్లో ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొద్దిగా ఆచితూచి ఈ వారం అంతా కూడా, ఎందుకంటే మెజారిటీ కంపెనీస్ రిజల్ట్స్ వచ్చేసాయి. రిలయన్స్, HDFC బ్యాంక్, ICICI ఇవన్నీ కూడా మనకు మండే మార్కెట్స్ మీద ఇంపాక్ట్ అయితే చూపించే అవకాశం ఉంటుంది. HDFC బ్యాంక్ ప్రాఫిట్స్ 11.5% మేర పెరిగి 18,000 కోట్ల రూపాయలుగా నమోదైంది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 6.5% మేర పెరిగింది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ 3.35% నమోదు కావడం కూడా చూసాం. అసెట్ క్వాలిటీ కొద్ది గొప్ప ఇంప్రూవ్ అయితే అయింది. 1.42% నుంచి 1.24% దిగడం కొద్ది గొప్ప ఒక పాజిటివ్ అంశంగా ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం చెప్పుకోవాలి. ప్రొవిజనింగ్ ఫర్ ఫార్మ్ లోన్స్ వేస్ ఆన్ ICICI బ్యాంక్ ప్రాఫిట్ 1283 కోట్ల రూపాయల మేర RBI డైరెక్టివ్స్ నేపథ్యంలో సెట్ అసైడ్ చేశారు. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 4% మేర క్షీణించి 11,318 కోట్ల రూపాయలుగా నమోదైంది డిసెంబర్ క్వార్టర్లో. సో కొద్దిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్షన్స్ నేపథ్యంలో ఫార్మ్ లోన్స్కి సంబంధించి కొద్దిగా దాదాపు 1,300 కోట్ల రూపాయలు పక్కన పెట్టాల్సి రావడం, ఫార్మ్ లోన్స్ కొద్దిగా దెబ్బ కొట్టడం వల్ల ICICI బ్యాంక్ ప్రాఫిట్స్లో క్షీణత అయితే మనకు క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఫ్యూయర్ ఫండ్స్ ఇన్ ప్రొవిజన్స్ టేక్ ఎస్ బ్యాంక్. సో ప్రొవిజన్స్కి పెద్దగా డబ్బులు పక్కన పెట్టాల్సి రాకపోవడంతో ఎస్ బ్యాంక్ ప్రాఫిట్స్ ఏకంగా 56% మేర పెరిగినట్టు మనకు కనిపిస్తోంది. 952 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఈసారి ఎస్ బ్యాంక్ ప్రకటించడం ఒక మేజర్ మూవ్గా ఈ పాయింట్ ఆఫ్ టైంలో చూడవచ్చు. 22 crores మాత్రమే ప్రొవిజన్ ఉంది. అంతకుముందు 259 కోట్ల రూపాయలు ఉన్న ప్రొవిజన్స్లో గణనీయంగా క్షీణత నమోదు కావడం వల్ల ఎస్ బ్యాంకులో ఈ జంప్ అయితే మనం క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఆటో ఇంక్ సీక్స్
సీస్ రెడ్ ఇన్ ఢిల్లీస్ గ్రీన్ పుష్. సో అక్కడ ఈవీ రెట్రోఫిట్టింగ్ సాధ్యమైనంతగా ఐస్ వెహికల్స్ని పక్కన పెట్టి ఈవీస్ మీద ఫోకస్ పెట్టాలన్న ప్రభుత్వం ఆలోచన. డీజీసీఏ ఫైన్స్ ఇండిగో 22 crores ఫర్ డిసెంబర్ ఫ్లైట్ డిస్రప్షన్స్. 22 కోట్ల రూపాయల మేర ఫైన్ విధించింది డీజీసీఏ ఇండిగోలో ఉన్న డిస్రప్షన్స్ నేపథ్యంలో. క్యారియర్ ఆల్సో టోల్డ్ టు ఫర్నిష్ 50 కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారంటీ కూడా ఇవ్వాలి అని చెప్పి. సో ఇండిగో మీద ఒక తీవ్రమైన చర్యలు అయితే కనిపిస్తున్నాయి. బట్ వితౌట్ ఎనీ డౌట్ మొనోపోలీ లాంటి సిచ్యుయేషన్, డియోపోలీ లాంటి సిచ్యుయేషన్ కనిపిస్తుంది కానీ బట్ సంహౌ మెజారిటీ ఆఫ్ ది మార్కెట్ షేర్ అంతా కూడా 60% మేర మార్కెట్ షేర్స్ వీళ్ళ దగ్గర ఉండడం వల్ల పెద్దగా చేయగలిగింది కూడా ఏం లేదు ఇండిగోని ఈ పాయింట్ ఆఫ్ టైంలో. అండ్ యాజ్ వి సెడ్ ఎర్లియర్, ఈ వారం అంతా కూడా చాలా ఈవెంట్ ఫిల్ వీక్గా ఉండబోతోంది. మేజర్గా ఇంతమంది చెప్పుకున్నట్టు జియో పొలిటికల్ టెన్షన్స్, యుఎస్ ఇరాన్ టెన్షన్స్ ప్రస్తుతానికి విపరీతంగా ఉన్నాయి. దానికి తోడు మన మార్కెట్స్ మీద కొద్దిగా, ఎందుకంటే చాబహార్ పోర్ట్ నుంచి మనకు అక్కడ ఉంది కాబట్టి ఆ చాబహార్ పోర్ట్ దాని మీద కూడా 25% మేర అడిషనల్ టారిఫ్స్ విధించేందుకు డొనాల్డ్ ట్రంప్ చూస్తుండడం వల్ల అవి ఎట్లా ఉంటాయి మన మార్కెట్స్ మీద కూడా ఇంపాక్ట్ చూడాలి. బట్ ఓవరాల్గా అయితే ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ అనేది మార్కెట్స్ని చాలా ఇబ్బంది అయితే పెడుతున్నాయి. Q3 ఎర్నింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వారం దాదాపు మనకు 230 కంపెనీస్, ప్రముఖ కంపెనీస్ అన్ని కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. మేజర్గా నిఫ్టీ ప్యాక్లో ఎటర్నల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఇండిగో లాంటివి ప్రధాన కంపెనీ రిజల్ట్స్ అనౌన్స్ చేయగా మిగిలిన వాటిలో ఎల్ఎన్టీ మైంట్రీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, టాటా క్యాపిటల్, ఐటీసీ హోటల్స్, అదానీ గ్రీన్, ఇండస్ఇండ్ బ్యాంక్, అర్బన్ కంపెనీ కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. దీనికి తోడు ఇంతకుముందు చెప్పుకున్నట్టు రిలయన్స్, విప్రో కూడా కొద్దిగా బలహీనమైన రిజల్ట్స్, వన్ టైం ఒకటి వాళ్ళకి ఎఫెక్ట్ పడింది. విప్రో, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవన్నీ కూడా నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున, అంటే మనకు మండే రోజున మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. యుఎస్ మార్కెట్స్ మనకి కొద్దిగా బలహీనంగా క్లోజ్ కావడం కూడా ఫ్యాక్టర్. ఎఫ్ఐఐ యాక్షన్ పరంగా మనకి ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నెట్ సెల్లర్స్గానే ఉన్నారు. వాళ్ళు అమ్మకాలను కొనసాగిస్తూనే ఉన్నారు. మొదటి 15 రోజుల్లో దాదాపు ఇన్వెస్టర్స్ ఏకంగా 4,350 కోట్ల రూపాయల మేర ఈ సంఖ్య నానాటికి పెరుగుతూ వస్తుంది. యావరేజ్గా ఉన్నది 1,500 కోట్లు, 2,000 కోట్లు కాస్త రెట్టింపై 4,400 కోట్ల రూపాయలకు చేరింది. ఫస్ట్ హాఫ్లోనే మనకి జనవరి ఫస్ట్ హాఫ్లోనే 22,000 కోట్ల రూపాయల మేర వాళ్ళు సెల్ చేయడం చూసాం. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కొద్దిగా వాళ్ళకంటే తక్కువ 4,000 కోట్ల రూపాయల 3,935 crores మాత్రమే మన వాళ్ళు బయింగ్ చేయటం అయితే ఇక్కడ మనం గమనించాలి. ఎందుకంటే నెగిటివ్ ట్రిగ్గర్స్ అయితే ఉన్నాయి. రిజల్ట్స్ అంత గొప్పగా లేకపోవటం, ఎఫ్ఐ సెల్లింగ్ కొనసాగుతూనే ఉండడం, రూపీ క్షీణత, ఒక రకంగా వాళ్ళకి పాజిటివ్ అయినప్పుడు కూడా సంహౌ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎఫ్ఐ సెల్లింగ్కి ఎక్కువగా అయితే మొగ్గు చూపిస్తున్నారు. ఐపీఓ కోసం 4 కంపెనీస్ వస్తున్నాయి. 2,066 కోట్ల రూపాయల మీద వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు ఈ వారం ఐపీఓల ద్వారా సమీకరణ జరిగే ఆలోచన ఉంది. షాడో ఫాక్స్ ఒకటి, అండ్ ఎస్ఎంఈ సెగ్మెంట్లో డిజి లాజిస్టిక్ సిస్టమ్స్, కేఆర్ఎం ఆయుర్వేద, షేవనా ఇంజనీరింగ్ లాంటి కంపెనీస్ కూడా ఐపీఓకు వస్తున్నాయి. వీటితోడు భారత్ కోకింగ్ కోల్ విపరీతమైన అటెన్షన్ ర్యాక్ చేసిన సంగతి మనకు తెలిసి ఏకంగా 147 రెట్లు, 57% మేర పొటెన్షియల్ ఉండొచ్చు, లిస్టింగ్ గెయిన్స్ ఉండవచ్చు అనేది కూడా ఒక ఆలోచనగా అయితే ఉంది. ఇంకా రూపీ డాలర్ వర్స్ట్ వన్ డే ఫాల్ మనం చూసాం గత 2 నెలల కాలంలో. ఫ్రైడే రోజున ₹90.86 స్థాయికి వెన్ కంపేర్డ్ విత్ డాలర్ రూపీ దిగజారటం అనేది. గోల్డ్లో ఈ మొమెంటం కొనసాగుతున్నది. ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నట్టు 26లో ఇప్పటివరకు 5% మేర గోల్డ్లో జంప్ అయితే చూసాం. 7,000 రూపాయల మేర గోల్డ్లో క్లియర్ కట్గా జంప్. అలాగే సిల్వర్ 22% మేర పెరిగింది. ఫస్ట్ హాఫ్లో 52,000 రూపాయల దాకా కేజీ సిల్వర్లో కూడా జంప్ చూసాం. కార్పొరేట్ యాక్షన్ పరంగా చూసినట్టయితే ఐసిఐసిఐ ఇప్పుడు రికార్డ్ డేట్ని అనౌన్స్ చేసింది. జనవరి 21వ తారీఖున ₹14.88 మధ్యంతర డివిడెంట్ అనౌన్స్ చేసే క్రమంలో. వీటితోడు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఎన్ఎల్సి, ఏంజల్ వన్ వీటన్నిటిలో కూడా ఇంటర్మ్ డివిడెంట్కి సంబంధించి రికార్డ్ డేట్స్ అనౌన్స్మెంట్ జరిగింది. రిలయన్స్ ప్రాఫిట్ ఫ్లాటన్స్ ఇన్ Q3 ఆన్ గ్యాస్ అవుట్పుట్, రిటైల్ ప్రెషర్స్. ఇంతకుముందే మనం మాట్లాడుకున్నట్టు ఆల్రెడీ మార్కెట్ ఇవంతా మీరు వార్తలు కూడా చూసేసే ఉంటారు. రిలయన్స్ ప్రాఫిట్స్కి సంబంధించి అనుకున్నంత స్థాయిలో రిలయన్స్ ప్రాఫిట్స్ అనౌన్స్ అయితే చేయలేదు. ఫెడరల్ బ్యాంక్ ప్రాఫిట్స్ 9% మేర పెరిగింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెట్ సోర్స్ 32% దాకా జంప్ అయితే చూసాం. ఎల్ఎన్టీ ఫైనాన్స్ ప్రాఫిట్స్ 21% మేర పెరిగింది డిస్బర్స్మెంట్ నేపథ్యంలో. టెక్ మహీంద్రా స్ట్రాంగెస్ట్ డిసెంబర్ క్వార్టర్స్ అనౌన్స్ చేసింది. గత 3 ఏళ్ల కాలంలో రెవెన్యూ 8.5% దాకా జంప్ అయితే చూసాం. ఎల్ఎన్టీ మైంట్రీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ నుంచి 3,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ని గెలుచుకుంది. ఒక పాజిటివ్ అంశం. రూపీ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఐఓసి, నయార్ రష్యన్ ఆయిల్ని తీసుకున్నాయి. రిలయన్స్ మాత్రం స్కిప్ చేయగా ఇండియా ఆయిల్ అకౌంట్స్
ఫర్ అబౌట్ 43% ఆఫ్ రష్యన్ క్రూడ్ ఇంపోర్ట్ సో ఫార్ ఇన్ జనవరి. సో రష్యాకి ఇంకా మనం వెన్నుదన్నుగానే అయితే ఉన్నాము. ఆర్బిఎల్ డిసెంబర్ క్వార్టర్ 548% మేర పెరిగింది. అంటే వీళ్ళు అంతకుముందు క్వార్టర్తో లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నట్టయితే 48% దాకా జంప్ 214 crores ఆఫ్ ప్రాఫిట్స్ని కంపెనీ ఈ బ్యాంక్ అయితే అనౌన్స్ చేసింది. ప్రాఫిట్ ఫర్ ద క్వార్టర్ అండర్ రివ్యూ వాజ్ అఫెక్టెడ్ బై వన్ ప్రీ ట్యాక్స్ ఎక్స్పెన్స్ ఆఫ్ 32 crores. ఇందులో వన్ టైం ప్రీ ట్యాక్స్ కూడా ఉంది 32 crores సంబంధించి. అసెట్ క్వాలిటీ అయితే ఇంప్రూవ్ అవుతుంది. స్టడీ కోర్ ఆపరేటింగ్ పర్ఫార్మెన్స్ నిన్న 214 కోట్ల రూపాయలుకి స్థాయికి ప్రాఫిట్స్ని తీసుకెళ్ళడం కూడా వన్ ఆఫ్ ది మేజర్ మూవ్గా ఇక్కడ చెప్పుకోవచ్చు. డౌన్ రిలయన్స్ ప్రాఫిట్ టు 4 quarters 4 quarters కనిష్ట స్థాయికి మార్జిన్స్ ప్రెషర్ తీసుకెళ్ళి ప్రాఫిట్స్ని ఇక్కడ వెనక్కి రావడం అయితే చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. అండ్ మెంటార్షిప్ కార్యక్రమం అనేది 19వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతుంది. రేపటి నుంచి ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ కావాలి, ఒక సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ కావాలనుకున్న ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్గా ఉండే ప్రోగ్రామ్ ఇది. వెరీ బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ నుంచి ఫ్యూచర్స్ ఆప్షన్స్ వరకు అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ మార్కెట్ డైనమిక్స్ తెలుసుకునేందుకు ఈ 4 నెలల కార్యక్రమంలో మీరు తెలుసుకుంటారు. ఇది పూర్తిగా ఆన్లైన్ కార్యక్రమం మాత్రం. మీరు ఎలాంటి ఆఫీసులు కానీ ఇది రావాల్సిన పని లేదు. మీరు ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడ ప్రపంచవ్యాప్తంగా ఏ మూల నుంచి అనే కార్యక్రమం నేర్చుకునే వెసులుబాటు ఉంటుంది. వారానికి 3 క్లాసులు ఉంటాయి. సాయంత్రం 7 నుంచి 9 వరకు థియరీ క్లాసెస్ అన్నీ అయిపోయిన తర్వాత ప్రతి వీక్ ఒక లైవ్ క్లాస్ ఉంటుంది డ్యూరింగ్ ద మార్కెట్. అక్కడ మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ ఈలోపు ఈ 4 నెలల కాలంలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మెంటార్ ఆర్పి గారు, రాజేంద్ర ప్రసాద్ గారు మీకు అందుబాటులో ఉంటారు. మీరు ఫోన్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ మీ డౌట్స్ని స్పాట్లో క్లారిఫై చేసుకునే అవకాశం ఉంటుంది ఈ కార్యక్రమంలో. సో ఇవి ప్రధానమైన వార్తలు వీకెండ్ రోజున. థ్యాంక్ యూ సో మచ్. 4 ఏళ్లుగా సూపర్ సక్సెస్ గా నడుస్తున్న అద్భుత ప్రోగ్రామ్. ఎంతో మంది ట్రేడర్లను మార్కెట్లకు పరిచయం చేసిన ట్రైనింగ్. చిన్న కిడ్స్ వాళ్ళతోటి నేను ఏం మేనేజ్ చేయలేకపోతున్నా, నాకంటూ ఏం సంపాదించుకోలేకపోతున్నా అని బాధరింది. బట్ ఇందులోకి ఎంటర్ అయ్యాక నాకంటూ నేను ఏదైనా చేసుకోగలుగుతా అన్న కాన్ఫిడెంట్ అయితే నాకు వచ్చింది. సార్ ఒక స్ట్రాటజీ ఇచ్చారు నాకు, ఈ వీక్లీ స్ట్రాటజీ. ఆ వీక్లీ స్ట్రాటజీ మనం 1 year చేశాను. ఆల్మోస్ట్ ఆ 1 year లో 100% తీసాం. స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వ్యూహాల వరకు నేర్చుకోండి. చార్ట్స్ రీడింగ్, స్టాక్ సెలెక్షన్, మూవింగ్ యావరేజెస్ తో పాటు ఫ్యూచర్స్, ఆప్షన్స్ పై కూడా పట్టు తెచ్చుకోండి. 4 నెలల మెంటార్ శిక్షణతో ట్రేడింగ్ లో ఆరితేరండి. 3 దశాబ్దాలకు పైగా మార్కెట్ అనుభవం ఉన్న ఆర్పి గారి నేతృత్వంలో ప్రతి నెల ఓ కొత్త బ్యాచ్. ఆన్లైన్ సెషన్స్ ద్వారా ప్రపంచంలో ఏ మూల నుంచైనా కార్యక్రమంలో పాల్గొనే వెసులుబాటు. ఒక 3 సంవత్సరాలు లాసెస్ అయిపోయాయి. ఆ తర్వాత ఒక రోజు అనుకోకుండా స్వాతి గారిని కలిశాను. కలిసిన తర్వాత తను చెప్పారు ఇలా ఆర్పి సార్ గురించి. సో అప్పుడు నేను సార్కి తన దగ్గర కాంటాక్ట్ తీసుకుని సార్కి పర్సనల్గా కాల్ చేసి, నాకు చిన్న పిల్లలు, సో అప్పుడు నా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి సార్ దగ్గర రికార్డింగ్ క్లాసెస్ తీసుకున్నాను. నేను చేసిన లాసెస్ అన్నీ రికవర్ చేసుకున్నాను. యూట్యూబ్ చూసాను సార్, లెవెల్స్ చెప్పేవాళ్ళు కదా, ఆ లెవెల్స్ ప్రకారం చేసేదాన్ని. అప్పుడేమో బ్యాంక్ నిఫ్టీ చేశాను, ఇప్పుడు నిఫ్టీ 50 చేస్తున్నా. అంటే ఆర్పి గారిది ఉన్నంత స్ట్రాటజీ, ప్లానింగ్, దాని యొక్క స్టాప్ లాస్ గానీ అది కానీ వేరే లెవెల్. సార్ కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. మధ్యలో కూడా ఏదైనా అడిగితే వెంటనే రిప్లై ఇస్తారు ఆర్పి సార్. దానికి చాలా హ్యాపీగా ఉంది. ఫండమెంటల్స్ సహా ట్రేడింగ్ నేర్పిస్తూ ఎప్పటికప్పుడు డౌట్స్ క్లారిఫై చేసే ఏకైక ప్రోగ్రామ్. ఇన్వెస్టర్ కావాలన్నా ఇదే బెస్ట్ చాయిస్. 100 రోజుల మెంటార్షిప్ ప్రోగ్రామ్. మరిన్ని వివరాలకు సంప్రదించండి